సార్ వాళ్ళు కూర్చోబెట్టి కూర్చోండి, కూర్చోండి. భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం సార్. అలాగే ప్రజావేదిక వద్దకు విచ్చేసిన వేదిక మీద ఉన్న అతిథులందరికీ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పొన్నెకల్లు ప్రజలందరికీ కూడా మా స్వాగతం. బాబాసాహెబ్ గారి కల అయిన పేదరిక నిర్మూలన అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ తమరు మొదలుపెట్టిన జీరో పావర్టీ P4 ప్రోగ్రాంకి సంబంధించి ఈరోజు ఇక్కడ బంగారు కుటుంబాలు అలాగే మార్గదర్శులు కూడా వచ్చున్నారు సార్. ఈ కార్యక్రమాన్ని తదుపరి ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా, సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు జిల్లా కలెక్టర్ గారికి. అదేవిధంగా ఈరోజు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం, 134వ జన్మదినం. ఈ కార్యక్రమాన్ని తాడికొండ నియోజకవర్గంలో, ముఖ్యంగా ఒక షెడ్యూల్ క్యాస్ట్ కేటాయించిన నియోజకవర్గంలో, అది కూడా రాజధాని నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు తలంపు చేయటం అనేది చాలా సంతోషదాయకంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజధానిలో దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ 1891లో ఏప్రిల్ 14వ తారీఖున మధ్యప్రదేశ్లోని మౌ కంటోన్మెంట్లో జన్మించారు. వారు ఒరిజినల్గా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అంబేవాడలో వాళ్ళ స్వస్థలం. ఉద్యోగరీత్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ మౌలో కంటోన్మెంట్లో సుబేదార్గా పనిచేశారు. అందుచేత ఆయన మౌలో మధ్యప్రదేశ్లో జన్మించారు. ఆ తర్వాత రామ్జీ సక్పాల్ గారు రిటైర్ అయిపోయిన తర్వాత మహారాష్ట్రకు వెళ్ళి ఆయన చదువులోను విద్యాభ్యాసం మహారాష్ట్రలో కొనసాగింది. చదువుకునే రోజుల్లో వివక్షతను ఎదుర్కొన్నారు. బడిలోనూ, గుడిలోనూ, సమాజంలోనూ, చెరువు దగ్గర, మంచినీరు తాగే దగ్గర, అన్ని సందర్భాల్లోనూ వివక్షత, అసమానత, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. అయినా కూడా పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడి తన యొక్క చదువుని కొనసాగించి బ్రహ్మాండంగా ఈ రోజున అనేక డిగ్రీలు, భారతదేశంలో మొట్టమొదటగా విదేశాలకు వెళ్ళిన దళితుడు మరియు అక్కడ PhD సాధించిన, MA, MSc, PhD, DLiT, బారెట్లా చదివిన PhD చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చదువులోనే